రిజర్వేషన్ల కోసం లాటరీ తీశారు. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుందో నాకు అర్థమవుతలే. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు కాదని చెప్పి మళ్ళా కొత్త కొత్త రిజర్వేషన్లు, మళ్ళీ ఇంతకుముందు 42% ఉండే, ఇప్పుడు 50+ అవుతుంది. అసలు ఎందుకు ఈ రిజర్వేషన్ల పైన ఇంతగానము ఉబలాట పడుతున్నారో నాకు అర్థమవుతలేదు. మీకు గెలుస్తామనే నమ్మకం కంప్లీట్ గా పోయింది మీకు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఈ రిజర్వేషన్లు, ఇంకా కొంచెం రిజర్వేషన్లు బీసీ అని చెప్పేసి మళ్ళీ పెంచేసి ఓట్లు సాధించుకుందాం అనుకుంటున్నారు. అయినా కూడా మీకు ఎవడు ఓటేయడు. అనవసరంగా ఈ రిజర్వేషన్లని కావాలని పెంచి పోషిస్తున్నారు మీరు రాజకీయాల కోసం తప్పితే ఇక్కడ ఏం లేదు. రేవంత్ రెడ్డి స్ట్రాటజీ క్లియర్ కట్ గా అందరికీ అర్థమవుతుంది. కాంగ్రెస్ నాయకులకు అర్థం కావాలి. ఫస్ట్ కాంగ్రెస్ ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ఆయనకు అర్థం కావాలి. రేవంత్ రెడ్డి ఏం లేదు, కాంగ్రెస్ ని కంప్లీట్ గా పాతాళానికి తొక్కేస్తున్నాడు. తొక్కేసి కంప్లీట్ కాంగ్రెస్ ని వైప్అవుట్ చేసేసి తను బీజేపీలోకి జంప్ అయిపోయి అప్పుడు బీజేపీని స్ట్రాంగ్ చేద్దాము స్టేట్ లో అని చెప్పేసి చూస్తున్నాడు. అది అర్థం కాకుండా ఈ నాయకులందరూ ఇంకా ఆయన ఎంబడే తిరుక్కుంటా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఈ రాహుల్ గాంధీకి ఆయన తెలవాలి కదా ఈడేం చేస్తున్నాడు అని చెప్పేసి అనవసరంగా ఈ రిజర్వేషన్లను ఇంకా పెంచి పోషిస్తున్నాడు. అవసరమా ఇది? అరే అందరూ మనుషులే భయ్, అందరూ మనుషులే. ఇప్పుడు ఎవడైతే నువ్వు ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చినంత మాత్రాన ఏమన్నా లేనోడు వచ్చేసి పోటీ చేస్తాడు అనుకుంటున్నావా? మళ్ళా పైసలు ఉన్నోడే కదా పోటీ చేసేది, జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా. అరే అసలు ఏ ఉద్దేశంతో ఈ రిజర్వేషన్లు పెంచుతారో నాకు అర్థమవుతలే. ఇంకా ఆయన ఒక ఆయన వస్తాడు మళ్ళన్న, ఓ పెంచాలా బీసీ. ఎవరు బై బీసీ? డబ్బులు ఉన్నాయి లేవు ఇది ఆలోచించండి. బీసీలు ఎవరు, ఎస్సీలు ఎవరు, జనరల్ ఎవరు, రెడ్డిలు ఎవరు, కాపులు ఎవరు? ఇదంతా ఎందుకు? పనికి మాలిన రిజర్వేషన్లు ఇవన్నీ. మనం అంబేద్కర్ గారు ఆ టైంలో రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు 10 సంవత్సరాల కోసం మాత్రమే, దాని తర్వాత తీసేయాలని చెప్పేసి ఉంది. ఇది కేవలం రాజకీయ నాయకుల స్వార్థం కోసం ప్రతి 10 సంవత్సరాల తర్వాత ఇంకేదో అమెండ్మెంట్స్ తీసుకొచ్చుకుంటూ పెంచుకుంటూ బిల్ పాస్ చేసుకుంటూ వస్తున్నారు తప్పితే ఇందులో నిజంగా కూడా ఎవరికి ఉపయోగపడేదైతే ఏమి లేదు. రాజకీయ ఉపయోగాల కోసమే రాజ్యాంగాన్ని రాసినట్టున్నది ఇప్పుడు చూస్తుంటే. ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి. ఈ రిజర్వేషన్ల పైన పోరాటం చేద్దాము. మరియు ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇద్దాం రిజర్వేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.